దేవుని సన్నిధిలో ఈ యొక్క ప్రభుదినమందు మనం సంఘంగా కూడి దేవుని ఆరాధించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుని సన్నిధికి ఇచ్చేసినటువంటి ప్రతి సహోదరికి సహోదరి మనందరికీ కూడాను మనపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కీర్తన ద్వారా దేవునికి మనం ఆత్మ సంబంధమైనటువంటి బలులు సజీవంగా మనం సమర్పించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. అలాగనే ఆయన వాక్యం వింటూ మన విశ్వాసాన్ని మెరుగుపరచుకోవడానికి దేవుని వాక్యం వినడానికి సమయం కేటాయించుకుందాం. మనం చిన్న పాఠాన్ని ఈరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భూమి మీద మానవాళి ఉనికి దేవుని చిత్తాన్ని ఆధారం చేసుకొని ఈ భూమి మీద దేవుడు తన విశేషమైన సంకల్పం చొప్పున మానవుని సృష్టించినట్టుగా మనం చూస్తాం. మానవులే కాదు, సమస్త జీవరాశులను కూడాను, ఈ సమస్తం సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని కూడాను దేవుడు సృష్టించాడనేది మనం చెబుతూ ఉంటాం, మనం నమ్ముతాం. అంటే మానవుల్ని ఈ సృష్టిలో అనేక జీవరాశుల కంటే కూడాను ప్రత్యేకంగా నిర్మాణం చేసి ఒక పర్పస్, అంటే ఒక ఉద్దేశంతో దేవుడు మానవుని ఈ లోకంలో పంపించినట్టుగా మనం చూస్తామండి. అంటే ఈ సృష్టి అంతా కూడాను మనం ఆదికాండం చదువుతున్నప్పుడు తన సర్వజ్ఞతను బట్టి తన చిత్తాన్ని జరిగించడానికి ఏం చేశాడు? ఈ సృష్టిని అంతా మానవుల కొరకు సృష్టించాడండి. ఈ సృష్టి దేవుని కొరక, మానవుని కొరక? ఈ సృష్టి అంతా కూడాను మానవుల కొరకేనండి. అయితే మనం మాత్రం దేవుని కొరకు బ్రతకాలని ఆయన పోలికలు, ఆయన స్వరూపులు మనం సృష్టించుకున్నాడు. అంటే ఈ భూమి మీద జీవించే జీవితం మనుషులు, నేను దేవుని పోలికలో సృష్టించబడ్డాను, ఈ భూమి మీద నేను దేవుని పోలికలో బ్రతకాలి అనేది ప్రతి మనిషికి అవగాహన ఉండాలండి. ఎందుకంటే మనుషులందరినీ దేవుడే సృష్టించాడు, మనంతా మనం రాలేదు. మలకి గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలుకి ప్రవక్త చెప్తూ ఒక సందేశాన్ని చెప్తాడు 2:10 మనందరికీ సృష్టికర్త ఒకడే కదా, మనందరికీ తండ్రి ఒకడే కదా, ఒక్క దేవుడే మనందరినీ సృష్టించలేదా అనే విషయాన్ని చెప్తాడు. 100వ కీర్తనలో కూడా 3వ వచనం చదువుతున్నప్పుడు కూడా కీర్తన గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, యెహోవా దేవుడని తెలుసుకోండి, ఆయనే మనం సృష్టించిన అంటాడండి, మనం ఆయన వారం అంటాడండి. అంటే దేవుడే మనల్ని అందరినీ ఏం చేశాడు? సృష్టించాడు. అప్పుడు మనం సామాన్యంగా ఆలోచన చేస్తున్నప్పుడు మనిషిని నిర్మించిన విధానంలో మనకు కనిపించేది దేహం ఒకటైతే లోపల ఆత్మ ఉన్నది అనేది మనం నమ్ముతాం. దేహం చూస్తాం కానీ ఆత్మను చూడలేం. కానీ ఆత్మ ఉందా లేదా? ఆత్మ ఉంది కాబట్టే మనం ఆలోచిస్తున్నాం, ఆత్మ ఉంది కాబట్టే ఎవరైనా పిలిస్తే పలుకుతున్నాం, ఆత్మ ఉంది కాబట్టే మనం ఆలోచన పరిజ్ఞానంతో ఏదైనా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. ఆత్మ లేకపోతే శరీరం తనకు తానుగా ఏదైనా చేయగలదా? ఆలోచించగలదా? నిర్ణయాలు తీసుకోగలదా? ఎవరికైనా ఏదన్నా సహాయం చేయగలదా? అంటే సహాయం చేయలేదండి. అప్పుడు ఈ రెండు భాగాలు కలిగితే మానవుడు సృష్టించిన తర్వాత మనుషులు ఆనందంగా బ్రతకడానికి కొన్ని సహజ కోరికలు పెట్టాడు అనేది మనకు తెలిసినటువంటి ఒక సత్యం. అంటే మనుషులు ఆనందంగా బ్రతకడానికి, సంతృప్తిగా బ్రతకడానికి మనలో దేవుడు ఏం చేశాడంటే కొన్ని సహజ కోరికలు పెట్టాడు. ఆకలి దప్పికని, అలాగనే ఇంకేం కోరిక పెట్టాడండి? లైంగిక వాంఛ, లేకపోతే సాంఘిక అంగీకారం, లేకపోతే సహవాసం, అలాగనే గొప్పవారు కావాలనే కోరిక, భద్రత. అంటే ఇవన్నీ మనిషిలో పుట్టుక నుంచి ప్రతి మనిషిని దేవుడు సృష్టిస్తూ ఉన్నప్పుడు రెండు భాగాలతో నిర్మాణం చేసినప్పుడు కొన్ని సహజ కోరిక లేని వాడిగా మానవుడిని ఏం చేశాడని సృష్టించాడండి. అయితే ఈ సహజ కోరికలు తీర్చుకునే విధానంలో సాంఘిక అంగీకారం అనేది, సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తాం. అంటే ప్రతి కోరిక కూడా ప్రాముఖ్యమైనదే. సహవాసం లేకపోతే సాంఘిక అంగీకారం, మనుషులు సంఘజీవులు అంటాం. అంటే ఒక మనిషి ఎప్పుడు ఇతరుల మీద ఏం చేస్తాడు? ఆధారపడుతూ ఉంటాడు. అంటే తనకు తానుగా బ్రతుకుతాను, ఎవరితో నాకు సంబంధం లేదు, ఎవరితో నేను కలవను, ఎవరితో నేను మాట్లాడను, అసలు ఈ భూమి మీద ఏ నరుడితో నాకు సంబంధం లేకుండా నేను బ్రతుకుతాను అనడానికి అవకాశం ఉందా మనిషికి? ఒక తత్వవేత్త అన్న మాట ఏంటంటే, మేనేజ్ ఏ సోషల్ యానిమల్ అన్నాడండి. మనిషి సంఘజీవి. ఈ మనిషి ఇతరుల మీద ఏం చేస్తాడండి? ఆధారపడుతూనే ఉంటాడు. పుట్టుకు నుంచి చచ్చిపోయేంత వరకు మనిషి ఇతరుల మీద ఏమవ్వాలండి? ఆధారపడుతూనే ఉండాలండి. ఈ ఆధారపడే క్రమంలో ఒక వ్యక్తి యొక్క ప్రభావం మరొక వ్యక్తి మీద
ప్రభావం ఉంటుందా, ఏం ప్రభావం ఉండదా? అంటే ఒక మనిషి మరొక మనిషితో ఆధారపడుతున్నప్పుడు, కలిసి అతనితో జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, కలిసి మాట్లాడుతున్నప్పుడు, కలిసి సహవాసం చేస్తున్నప్పుడు ఇతరుల చేత ప్రభావితం చేయబడే అవకాశాలు ఉంటాయి. ఏమీ ప్రభావితం చేయబడమా? చాలా ప్రభావితం చేయబడతామండి. అంటే ఒక మనిషి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇతరులతో కలిసి ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, కలిసి నడుస్తున్నప్పుడు కానీ, కలిసి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు కానీ ఒక వ్యక్తి యొక్క ప్రభావం మరొక వ్యక్తి మీద తప్పకుండా ఉండిద్దండి. అప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషులు ఒక వ్యక్తి యొక్క ప్రభావం మరొక వ్యక్తి మీద ఎలా ఉండిద్దంటే, మంచి విషయాల్లో ప్రభావితం చేస్తారా, చెడు విషయాల్లో ప్రభావితం చేస్తారా? చెడు విషయాలు ఎక్కువ ప్రభావితం చేస్తారండి. అంటే మంచి కంటే కూడాను ఈ లోకం మంచిని స్వీకరించదు కానీ చెడుని ఎక్కువ స్వీకరించిద్ది, చెడుని ఎక్కువ ప్రోత్సహించిద్ది, చెడుకి ఎక్కువ సహకారం అందిస్తాయండి. అందుకే ఒకవేళ ఒక చెడ్డవాడితో ఒక మంచివాడు సహవాసం చేస్తే మంచివాడి ప్రభావం కంటే కూడాను చెడ్డవాడి ప్రభావం మంచివాడి మీద ఉండి మంచివాడు కూడా తన వ్యక్తిత్వాన్ని ఏం చేస్తాడండి, పాడు చేసుకుంటాడండి. అందుకే దేవుడు తన పిల్లలైన వారిని ఆది నుంచి మీరు చూస్తున్నప్పుడు ప్రత్యేకిస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తాం. బైబిల్ అంతా మీరు చదవండి. దేవుని ప్రజలైన వారు, దేవుని నమ్మినటువంటి విశ్వాసం కలిగిన వారు ప్రత్యేకంగా ఉండాలని దేవుని కోరిక. ఎందుకంటే తాను ప్రత్యేకంగా ఉండేవాడు పరిశుద్ధుడు కాబట్టి, తను నమ్మిన వారిని కూడా, తన యందు భయభక్తి కలిగిన వారు కూడా, తన యందు విశ్వాసం ఉంచే వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రత్యేకిస్తున్నట్టుగా చూస్తాం. దేవుడు ఏదేనులో ఆదామును ప్రత్యేకించాడు. ఏదేను అనేది ఉన్నతమైనటువంటి స్థితి అయితే, ఏదేనులో నిషిద్ధమైంది వాస్తవానికి అక్కడేమీ లేదు మొదట ఆదామును సృష్టించబడ్డప్పుడు. తర్వాత ఆజ్ఞ వచ్చిన తర్వాత ఆజ్ఞ ఆధారం చేసుకొని అపవాది ఏం చేశాడు, శోధించడం ప్రారంభించాడు. తర్వాత ఇట్లా భూమి మీద మనుషులు విస్తరిస్తున్నప్పుడు నరుల యొక్క చెడుతనం భూమి మీద బాగా పెరిగిపోతున్న క్రమంలో నరుల్ని చూసినటువంటి దేవుడు సంతాపం నుండి వాళ్ళని తుడిచివేయాలనుకునే కాలం వచ్చింది. ఏ కాలం అండి అది? నోవాహు కాలం. భూమి మీద చెడుతనం భయంకరంగా ఉంది. భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. తమ సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థని కేవలం లైంగిక వాంఛన కోరిక తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప అక్కడ నీతి, న్యాయము, పరిశుద్ధత, యథార్థత, సత్యం ఇదేం లేదండి. దేవుని మార్గాలు పూర్తిగా ఏం చేశారు ప్రజలు అంటే చెరిపేసుకున్నారు. దేవుడు ఏమనుకున్నాడంటే, ఇలాంటి వాళ్ళు ఉండటం కంటే తుడిచివేయటం మొత్తం అనుకొని వాళ్ళని నాశనం చేయాలనుకున్నాడు ఆయన. ఈ నాశనం చేసే క్రమంలో నోవాహుని ఏం చేశాడు, ఆయన యందు నీతిగా బ్రతికే వ్యక్తిని, దేవుని యొక్క మార్గాన్ని అనుసరించేవాడిని, ఆ తరంలో నిందారైతులుగా బతుకుతున్న వ్యక్తిని ఒక ఓడ తయారు చేసుకో, నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు అన్నాడండి. అంటే ఇప్పుడు విశ్వాసుల్ని ప్రత్యేకంగా జీవించడానికి దేవుడు లోకం నుంచి వేరు చేస్తాడు లేదా? సొదొమ గొమొర్రా పట్టణం విష సంస్కృతి, అక్కడ పురుషులు అవాచ్యమని చేస్తున్నారు. చూశాడు దేవుడు. దేవదూతలు పంపించాడు, వాళ్ళతో కూడా పాపం చేయడానికి తెగించారు. లోతు కుటుంబాన్ని దేవుడు ఏం చేయడానికి ప్రయత్నం చేశాడంటే వేరు చేయడానికి ప్రయత్నం చేశాడండి. దుర్మార్గులతో పాటు, దుష్టులతో పాటు, అనీతిమంతులతో పాటు నీతిమంతులను దేవుడు ఏం చేయడానికి నాశనం చేయడండి. అదే అబ్రహాము దేవుని వేడుకుంటాడు. లోతు తప్పించబడటానికి అవకాశం దొరికింది. లోతు భార్య మాత్రం, ఆ అల్లుళ్ళు మాత్రం ఇష్టపడలేదండి రావటానికి. లోతు భార్య వచ్చినా సరే అవి లోకం వైపు, ఆ పట్టణం వైపు చూసి ఉగ్గుస్తంభం అయిపోయిందండి. ముందుకెళ్తే ఇట్లాగ ఇశ్రాయేల్ చరిత్ర మనం చదువుతున్నప్పుడు కూడా, లేకపోతే అబ్రహాం జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు కూడా అబ్రహాంని ఏం చేశాడండి, ఊరోని పట్టణంలో కల్దీయ దేశంలో ఉన్నప్పుడు విగ్రహ సంబంధ కుటుంబం నుంచి అబ్రహాంని ఏం చేశాడు, వేరు చేశాడు. ఇలా బైబిల్ అంతా మీరు చదవండి. దేవుని యందు విశ్వాసం కలిగిన వారిని, ఆయన మార్గాన్ని ఇష్టపడి నడుచుకోవాలనుకున్న వారిని ఆ పాపము జరిగే ఆ వాతావరణం నుంచి దేవుడు ఏం చేస్తాడు, తప్పిస్తాడు. కారణం ఏంటంటే ఆ పాపపు సాంగత్యంలో కొట్టుకొని పోయి నాశనం అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. అయితే ఇక్కడ మనం ఈరోజు ఆలోచించే ఒక పాఠం ఏంటంటే, లోకంలో నుంచి మనుషుల్ని వేరు చేస్తూ ఉన్నాడు దేవుడు తన పిల్లలైన వారిని. ఇప్పుడు విశ్వాసులైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రత్యేకంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ప్రత్యేకంగా బ్రతికే కాలంలో మనం ఈ లోకంలోనే ఉంటాం. ఈ లోకంలోనే లోక సంబంధమైన మనుషులతో సహవాసం చేస్తూ ఉంటాం. అబద్ధాలు ఆడే వాళ్ళతో తిరుగుతూ ఉంటాం, మోసం చేసే వాళ్ళతో తిరుగుతూ ఉంటాం, త్రాగుబోతులతో తిరుగుతూ ఉంటాం, విగ్రహారాధికులతో తిరుగుతూ ఉంటాం. అంటే మన జీవన విధానంలో ఎప్పుడోకప్పుడు వీళ్ళతో ఏమవ్వాలండి, కలుస్తూ ఉండాలి లేదా?
అబ్బాయి నేను అబద్ధం ఆడేవాడితో అసలు నేను మాట్లాడిన కలవనంటే అసలు సాధ్యమైంది భూమి మీద ఉండగలమా? పౌలు అంటాడు, ఒకవేళ అలాంటి వారికి ఈ లోకం ఎనదగినది కాదు అంటాడండి. ఈ లోకంలో ఉండటానికి అర్హులు కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా ఎవరండి? అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, తగదాడే వాళ్ళు ఉన్నారు, అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు, అక్రమం బ్రతికే వాళ్ళు ఉన్నారు. అసలు అలాంటి వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడను కలవను అంటే ఈ భూమి మీద ఉండడానికి మనం అర్హులం కాదు. భూమి మీద ఉండలేం. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ వాళ్ళతో మన సంబంధ బాంధవాలు ఉంటాయండి. అయితే నేను ఏమనుకుంటున్నానంటే ఈరోజు చెప్పాలనుకున్న చిన్న పాఠం ఏంటంటే, మనం ఒక విశ్వాసము, మన విశ్వాసం అయితే విశ్వాసుల యొక్క జీవితాలు ఇతరులను ఏం చేయాలి? ప్రభావితం చేయాలి. విశ్వాసులు పూర్వనందున్న వారు ఎలాగ ప్రభావితం చేస్తూ వచ్చారు, ఒకవేళ మన విశ్వాసం అయితే మనం ఎలాగ ఇతరులను ప్రభావితం చేయాలనేది మనం ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాత్రం మనల్ని ఏకరీతిగా నిర్మించాడు. కానీ మానవ జీవితంలో ఈ శరీర సంబంధమైనటువంటి జీవిత విధానంలో లేకపోతే శరీర సంబంధంగా ఈ భూమి మీద జీవించినంత కాలం మనుషులు విశ్వాసులు అవిశ్వాసులు రెండు వర్గాలుగా కనబడతారండి మనకు బైబిల్లో. నీతిమంతులు అనీతిమంతులు, పాపులు పరిశుద్ధులు రెండు వర్గాలు కనబడతారండి. అంటే ఇప్పుడు విశ్వాసిక ప్రభావం అవిశ్వాసం మీద ఉండాలా, అవిశ్వాసిక ప్రభావం విశ్వాసం మీద ఉండాలా? విశ్వాసిక ప్రభావం అవిశ్వాసం మీద ఉండాలండి. అవిశ్వాసిక ప్రభావం విశ్వాసం మీద ఉందనుకోండి, ఇతని విశ్వాసం ఏమవుదండి? కొనసాగదండి. అది ఎలాగో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించేట ప్రయత్నం చేద్దాం. విశ్వాసి ఇతరులను ప్రభావితం చేస్తాడు అనేది ఓ పాఠంగా మనం చెప్పుకుంటే, విశ్వాస జీవితం ఇతరులను ప్రభావితం చేయను. మనిషి సంఘజీవి. ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు ఒక మనిషి ఇతరుల మీద ఆధారపడుతూనే ఉండాలి, ఇతరులతో కలుస్తూనే ఉండాలి, ఇతరులతో సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు మనమంటే ఏంటో మనం గుర్తించి ఇతరులతో మెలుగుతున్నప్పుడు మన స్థాయికి తగినట్లుగా ఏం చేయాలండి? వాళ్ళతో మన జీవిత విధానము, మన వ్యవహారం కొనసాగుతూ ఉండాలి. అంటే ఒక విశ్వాసగా మన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తాం. అయితే లోకంలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారండి. ఇద్దరిని కొద్దిగా పోల్చుకుంటూ వద్దాం. అప్పుడు ఈ లోకం ఎవరి ప్రభావం చేత నడిపించబడుతుందండి? వాస్తవానికి బైబిల్లో ఒక వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 'అంటే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉద్దేశం రాసుకుని వెళ్దాం. మనం ఈ పాఠం నేర్చుకుంటున్నప్పుడు ఏ ఉద్దేశంతో ఈ పాఠం చదవాలంటే, విశ్వాస జీవితం అనేకులను ప్రభావితం చేసి దేవుని మార్గం వైపు నడిపిస్తుంది. ఒక విశ్వాసిగా మనం జీవించే జీవితం అది ఒంటరిగా కొనసాగేది కాదు. పోయిన వారం చెప్పుకున్నట్టుగా కొండ మీద ఉన్న పట్టణం ఎలాగ మరుగే ఉండనేరదో ఒక విశ్వాసిక జీవితం దాపరికమే ఉండదండి. నేను ఒక విశ్వాసన అయితే నా జీవితం ఓపెన్గా అందరికీ తేటగా కనపడుతూ ఉండిద్ది. నన్ను చూసి ఇతరులు నేర్చుకొని, ఓహో వీళ్ళు నమ్మిన దేవుడు ఇలాంటి వాడు, వీళ్ళు నమ్మిన ప్రభు ఇలాంటి వాడు, వీళ్ళు నమ్మిన సత్యం ఇది, అంటే వీళ్ళలో నీతి ఉంది, అంటే వీళ్ళ దేవుళ్ళలో నీతి ఉంది, వీళ్ళలో సత్యం ఉంది, అంటే వీళ్ళు నమ్మిన దేవుళ్ళలో సత్యం ఉంది, వీళ్ళ యథార్థత ఉంది, అంటే వీళ్ళు నమ్మిన దేవుళ్ళలో యథార్థత ఉంది, వీళ్ళు నమ్మదగిన వారు, అంటే వీళ్ళ దేవుడు కూడా నమ్మదగిన వాడు, అంటే మన ద్వారా దేవుని వైపు, ఆయన మార్గం వైపు ఆకర్షితులై కొంతమంది ఏమవుతారండి? రాగలగాలి. ఒక విశ్వాస యొక్క జీవితం అలాగే ఇతరులకి ప్రయోజనకరంగా చేకూర్చబడే విధంగా ఉండాలి. అది మనం ఆలోచించేద్దాం ఈ పాఠంలోకి వెళ్తున్నప్పుడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం లోకం ఎవరి ప్రభావం చేత నడిపించబడుతుంది అనేది ఒకసారి చూస్తే, అసలు విశ్వాసి ఎవరంటే ఎవరండి? విశ్వాసి
విశ్వాసం అంటే ఎవరు ఇంతకీ? లేకపోతే తర్వాత వద్దాం అక్కడికి. లోకం ఎవరి ప్రభావితం చేత నడిపించబడుతుందండి? ఎవరి ప్రభావం చేత నడిపించబడుతుంది? ఎఫెసీ పత్రిక ఒక వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట అంటే 2-3 వచనాల్లో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు అంటాడు, మీరు వాటిని చేయొచ్చు. ఎఫెసీ పట్టణంలో క్రీస్తు యొక్క సంఘాన్ని ఉద్దేశించి చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘం ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు బాప్తిసం పొందక మునుపు ఈ పాపములు అపరాధములు చేస్తూ వాటిని చేయొచ్చు అన్నాడంటే, మీరు వాటిని చేయొచ్చు అంటే పాపములు అపరాధం చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుని వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి, ఎవరండి వాయుమండల సంబంధమైన అధిపతి? ఎవరండి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. ఈ మునుపు అంటే ఎప్పుడు? ఇది బాప్తిసం పొందక ముందు, లోకంలో ఉన్నప్పుడు. అంటే లోకంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి మనం ఆలోచన చేస్తే, ఈ లోకం ఎవరి ప్రభావం చేత నడిపించబడుతుంది? ఈ లోకానికి అధికారి ఎవరు? ఈ లోకం యొక్క పోకడ ఎవరిని ప్రభావితం చేయబడుతూ, ఎవరి చేత ప్రభావం చేయబడుతూ నడిపించబడుతుందంటే వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడండి. ఎవరు ఆయన అంటే సాతాను. అంటే ఈ లోకం ఎవరి ప్రభావం చేత నడిపించబడుతుందో అంటే సాతాను యొక్క ప్రభావం చేత, సాతాను యొక్క ప్రభావం చేత. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ సాతానిక ప్రభావం చేత నడిపించబడుతున్న వ్యక్తి దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటాడా? తన శరీరం యొక్క మనసు యొక్క వ్యర్థతను అనుసరించి నడుచుకుంటాడా? తన శరీరం యొక్క మనసు యొక్క వ్యర్థతను అనుసరించి నడుచుకుంటాడు. పైన ఇంకో పదం అన్నాడండి, ఈ ప్రపంచ ధర్మం చొప్పున అంటే ఈ లోక మర్యాదను బట్టి నడుచుకుంటాడు. అంటే సాతాను యొక్క అధికారము, సాతాను యొక్క పెత్తనము, సాతాను యొక్క ప్రభావం కింద ఉన్న వ్యక్తి దేవుడి మర్యాదను బట్టి కాదని నడుచుకునేది, లోక మర్యాదను బట్టి. అలాగనే శరీరము యొక్క మనసు యొక్క వ్యర్థతను అనుసరించి, శరీరము యొక్క మనసు యొక్క వ్యర్థతను అనుసరించి. కొంచెం పదాలు కష్టంగా ఉంటాయి. వ్యర్థతను అనుసరించి. ఎప్పుడు పోయాం ఇలాంటి పోకడంటే, మనం కూడా బాప్తిసం పొందక ముందు ఇదే మార్గంలో వెళ్ళామండి. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయుని వారిని ఇప్పుడు ప్రేరేపే శక్తికి అధిపతి అన్నాడండి. అంటే ఈ సాతాను ఏం చేస్తాడు? మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం లోకంలో ఒక కుటుంబం చూసుకున్నాం అనుకోండి, లోకంలో ఈ కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు ఉంటారండి. ప్రస్తుతం లోకంలో ఉన్న కుటుంబాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ కుటుంబము సాతాను చేత ప్రభావితం చేయబడి భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ నడబడి ఎలాగా మార్గం తప్పిపోతుంది అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, భర్త బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడు అనుకోండి, బాధ్యత కలిగిన వ్యక్తిగా బ్రతకట్లేదు, భార్యను ప్రేమించట్లేదు, పిల్లలు పోషించట్లేదు, కుటుంబ విలువల్ని కాపాడుకోవటానికి ఒక నాయకత్వం విషయంలో బాధ్యత కలిగిన వ్యక్తిలాగా వ్యవహరించట్లా, త్రాగుతున్నాడు, అవసరమైతే తన ఇంట్లో వస్తువులను తాకట్టు పెడుతున్నాడు, భార్యను కొడుతున్నాడు, పిల్లలను తిడుతున్నాడు. ఈ వ్యక్తి ఎవరు ప్రభావితం చేత నడిపించబడుతున్నాడు? పురుషుడు. అమ్మా, తాగుడు అనే ఒక వ్యసనానికి లోనైన ప్రతి పురుషుడు కూడాను సాతాను ప్రభావం చేత నడిపించబడుతున్నవాడే తప్ప అతను దేవుని ప్రభావితం చేయట్లేదండి, యేసు ప్రభావితం చేయట్లేదండి, దేవుని వాక్యం ప్రభావం చేత అతను నడిపించబడట్లేదండి. ఇది భయంకరమైన దుర్వ్యసనం అండి. పోనీ భార్య ఎలాగ సాతాను ప్రభావం చేత నడిపించబడుతుంది అన్న కుటుంబంలో? భర్తకి లోబడటం దేవుడు ఆవిడకి ఇచ్చినటువంటి దీవెన, అలంకారం.
లోబడకుండా ఎదురాడే ప్రతి స్త్రీ కూడాను ఎవరి ప్రభావం చేత నడిపించబడుతుందండి? సాతాను ప్రభావం చేత నడిపించబడుతుందండి. భర్తకు ఎదురు తిరిగే ప్రతి స్త్రీ ఎవరి ప్రభావితం చేత నడిపించబడుతుందండి? భర్తను ఏరా ఓరే అని పిలిచే ప్రతి స్త్రీ కూడా ఎవరి ప్రభావితం చేత నడిపించబడుతుందండి? ఆవిడ పేరు పెట్టే పిలిచే ప్రతి స్త్రీ కూడా ఎవరి ప్రభావితం చేత నడిపించబడుతుందండి? విశ్వాసం కలిగిన శారా భర్తను ఏమని పిలిచిందండి? యజమాని అని సంబోధించిందండి. భర్తని గౌరవించవలసింది పోయి భర్తని ఏరా ఓరే పేరు పెట్టి పిలిచి అమర్యాదగా ఇంకా అసభ్యకరంగా అతని మీద సెటిల్ వేస్తూ అతను వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి స్త్రీ కూడాను సాతానిక ప్రభావం చేత నడిపించబడుతుందండి. ప్రస్తుతం మన కుటుంబ వాతావరణాలు చూసినప్పుడు లోకంలో ఉన్నటువంటి పిల్లలు, యవనస్తుల పిల్లల యొక్క ప్రభావం ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుందండి? ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుందండి? దేవుని ప్రభావం ఉంటుందా పిల్లల మీద, యవనస్తుల మీద? వాక్య ప్రభావం ఉంటుందా? ఉండట్లేదండి. సాతానిక ప్రభావం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఒక యవనస్తుడు ఉంటాడు, ఇలాంటి క్రాఫ్ వేసుకుంటాడండి. ఎవరి ప్రభావం అండి? ఇది ఎక్కడ చూసాడండి? ఎక్కడ చూస్తాడండి? ఆడెవడో సినిమా యాక్టర్ చేస్తాడండి. ఆ సినిమా యాక్టరు ఆ క్రాఫ్, ఆ గెడ్డం పెడతాడు కదండి. అప్పుడు ఆ యాక్టరు అతను ఫాలో అయ్యి మంగళ షాప్కి వెళ్ళి అలాగ నా క్రాఫ్ చేయని ఏం చేస్తాడు తలకాయ ఆయన నాకు అప్పచెప్తాడండి. అంటే ఇప్పుడు యవనస్తుల్ని ఎవరు ప్రభావితం చేస్తారండి? దేవుడు యేసు ప్రభు ఆయన వాక్యం ప్రభావితం చేస్తుంటే ఆ వాక్య ప్రభావం చేత కట్టబడే వాళ్ళు లేరండి ఎక్కువ మంది. ఇప్పుడు ఇలా పెడతారండి, అది ఎవరి ప్రభావం అండి? మాసిపోయిన ప్యాంట్ వేసేసి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయండి ప్యాంట్కి. ఎక్కడ చూసాడండి అది? ఎవరు సినిమా యాక్టర్లు వేస్తారండి ఒళ్ళు కనపడే విధంగా బట్టలు. ఇప్పుడు అది ఎక్కడికి వచ్చిందండి? ప్రస్తుతం మన కుటుంబాల దగ్గరకు వస్తుందండి. అంటే లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క జీవిత విధానం మనం చూస్తున్నప్పుడు కుటుంబ వాతావరణాల గురించి ఆలోచన చేస్తే ఎవరి ప్రభావం ప్రస్తుతం లోకంలో ఎవరి ప్రభావం చేత నడిపించబడుతున్నాడంటే ఈ లోకాధికారి ఉన్నాడు. యేసు చెప్పినట్టుగా ఈ లోకాధికారి ఎవరంటే సాతాను. సాతాను యొక్క ప్రభావం మన కుటుంబాల మీద ఉన్నప్పుడు దేవుని మర్యాదకి చోటు ఇవ్వరండి, దేవుని యొక్క చిత్తానికి చోటు ఇవ్వరండి, దేవుని యొక్క క్రమంలో కార్యాన్ని జరిగించడానికి ఆలోచించరండి. ఎవరి మర్యాదను బట్టి నడుచుకుంటారండి? లోక మర్యాదే. లోకంలో మనుషులందరూ ఏం చేస్తే అదే చేద్దాం, మనుషులకి ఏది ఆకర్షణీయంగా ఉంటే అదే చేద్దాం, మన కులం ఏమని చెప్తుందో అదే చేద్దాం, మన కట్టుబాట్లు ఏం చెప్తున్నాయి అదే చేద్దాం. దేవుడు చెప్పాడా లేదా దాని గురించి పట్టించుకోరండి. ఈ ప్రభావం ఎవరి మీద ఎవరి చేత ప్రేరేపించబడుతుందండి? వాయుమండల సంబంధమైన అధిపతి సాతాను యొక్క ప్రభావం చేత ఈ లోక మర్యాదను బట్టి నడుచుకుని కొంతమంది శరీరం యొక్కయు మనసు యొక్క వ్యర్థతను అనుసరించుకొని ఏమైపోతున్నారంటే దేవుని ఉగ్రతకి ఎందుకు వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు లోకం నెమ్మదిగా ఇప్పుడు క్రీస్తులోని కంటే క్రీస్తు యొక్క సంఘాల్లోకి వచ్చేసినట్టుగా మనం నెమ్మదిగా చూస్తామండి. అంటే క్రైస్తవ్యం వేరు, లోకం వేరు. అది నేను చాలా సందర్భాలు చెప్పానండి. ఇది లోకం ప్రభావం. మరి క్రైస్తవుడు ఎవరి ప్రభావం కింద, లేకపోతే క్రైస్తవ కుటుంబాలు ఎవరి ప్రభావం చేత నడిపించబడాలండి? క్రైస్తవ కుటుంబాలు లేదా క్రైస్తవుడు ఎవరి ప్రభావం చేత నడిపించబడాలి? ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తుని పోలు నడుచుకోవడానికి వచ్చిన వాడివైతే ఎవరి ప్రభావం చేత నడిపించబడాలండి? నెంబర్ 1, మనం ప్రియులైన పిల్లలను దేవుని పోలి అంటాడు చూడండి, దేవుని ప్రభావం కింద నడిపించబడాలండి. క్రీస్తుని పోలి అంటాడు చూడండి, క్రీస్తు ప్రభావం ఉండాలండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు లేకపోతే పరిశుద్ధాత్మ ప్రభావం ఉండాలండి. పరిశుద్ధాత్మ ఎందరైతే ఆత్మచేత నడిపించబడుతున్న వారందరూ దేవుని కుమారులు ఎందుకు అంటాడు రోమపత్రికలో. అంటే మనల్ని ఎవరు నడిపించేవారుగా ఉండాలి? దేవుడు నడిపించేవాడే ఉండాలి. క్రైస్తవుడిగా ఈ భూమి మీద మన విశ్వాసం కొనసాగుతున్నప్పుడు క్రీస్తు మనకి మాదిరి చూపించిన వాడు కాబట్టి క్రీస్తు ప్రభు మనల్ని నడిపించాలి, పరిశుద్ధాత్మను నడిపించాలి.
లేకపోతే వాక్యం మనల్ని నడిపించాలండి. అంటే ఈ మూడు వేరని కాదు నేను చెప్తుంది. దేవుడిని నడిపించినా వాక్యక్రమం చొప్పునే, క్రీస్తు నడిపించినా వాక్యక్రమం చొప్పునే, పరిశుద్ధాత్మ నడిపించినా వాక్యక్రమం చొప్పునే. వాక్యము దేవుని యొక్క నోటి మాట. ఓవరాల్గా ఈ వ్యక్తి దేవుని చిత్తాన్ని బట్టి తన జీవితాన్ని ఏం చేయాలండి? నడుచుకోవాలండి. ఇందాక నేను చెప్పాను చూడండి, ఎవరు విశ్వాసులు అని అంటే ఎవరి జీవితంలో అయితే దేవుని చిత్తాన్ని జరిగించడానికి పూనుకుంటారో వాళ్ళే విశ్వాసులు అండి. క్రమం తప్పకుండా ఆరాధన రావటం ఒక్కటే విశ్వాసం కాదండి. దేవునికి చందా ఇవ్వటం ఒక్కటే విశ్వాసం కాదండి. చాలామంది లోకంలో దేన్ని బట్టి విశ్వాసాన్ని కన్సల్ట్ చేస్తారంటే ఆయన మోకాళ్ళు వేస్తే గంటల తరబడి ప్రార్థన చేస్తారు, ఎంత గొప్ప విశ్వాసం, ప్రార్థనా వీరుడండి అంటారండి. 4 గంటలు 6 గంటలు ప్రార్థన చేస్తారండి మోకాళ్ళు వేసి అంటారండి. అదొక్కటే ప్రామాణికమా విశ్వాసానికి? దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకోకుండా గంటల తరబడి ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు మన వాళ్ళకి ఇస్తాడా? ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యాన్ని హక్కుదాడు కాడు, కానీ పరలోకం నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే పరలోకంలో ప్రవేశించేది, పరలోక రాజ్యం స్వతరించుకోనేది అంటాడు ప్రభు అయిన క్రీస్తు వారు. కాబట్టి ఎవరు విశ్వాసులు అంటే ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ విశ్వాసులు అయిపోవరండి. చందా ఇచ్చినంత మాత్రాన, పరిచయలో పాలు పొందినంత మాత్రం విశ్వాసులు అయిపోకపోవచ్చు. ఎవరైతే దేవుని చిత్తం చొప్పున జరిగించడానికి పూనుకుంటారో వాళ్ళే విశ్వాసులని దేవుని దృష్టిలో. ఎవరైతే లోక మర్యాదను అనుసరించకుండా దేవుని మర్యాదను అనుసరించి నడుచుకుంటారో వాళ్ళే విశ్వాసులండి. ఎవరైతే లోకాన్ని జయిస్తారో వారే విశ్వాసులండి. అంటే లోకంలో ఉన్నదంతా ఏం చెప్తాడండి యోహాను పత్రికలో? శరీరాశయు, నేత్రాశయు, జీవోడమ్మము, వీటిని జయించే వాళ్ళే విశ్వాసులండి. వీటిలో కొట్టుకుపోయే వాళ్ళు విశ్వాసులు కాదండి. విశ్వాస సంబంధమైన జీవితం వేరు, విశ్వాస సంబంధమైన జీవితానికి వ్యతిరేకమైన జీవితం వేరండి. గత వారం మనం చెప్పుకున్నాం, యేసుప్రభు యొక్క బోధల ప్రకారంగా మనం చూసినప్పుడు క్రైస్తవుడు ఇతరులను ప్రభావితం చేసేవాడు ఉండాలా, ఇతరుల ప్రభావం చేత ఆకర్షితులయ్యేవాడి విధంగా ఉండాలా? ఏమండి, మన బలహీనత ఏంటంటే ఇతరుల చేత మనం ఆకర్షితులు అవుతున్నాం తప్ప మనం ఇతరులను ఏం చేయలేకపోతున్నామండి, ఆకర్షితులను చేయలేకపోతున్నాం. నేను ఒక మాట రాసుకున్నాను, దానికి ఏమని రాసుకున్నానంటే క్రైస్తవుడు అనే వ్యక్తి యొక్క ప్రభావం యేసుప్రభు యొక్క బోధ ప్రకారంగా, క్రీస్తు బోధల్లో 3 క్రీస్తు బోధల ప్రకారంగా క్రైస్తవుని ప్రభావం, క్రైస్తవుని లేకపోతే ఒక విశ్వాస యొక్క ప్రభావం, క్రైస్తవుని ప్రభావం మత్తయి సువార్త అని చెప్తాడు 5వ అధ్యాయం 5వ అధ్యాయం 13-14 వచనాలండి. పోయిన వారం చెప్పుకున్నాం. 13-14 వచనాలు ఏం చెప్పండి యేసుప్రభు వారు అక్కడ అంటే, మీరు లోకానికి ఉప్పు అన్నాడండి. క్రైస్తవం దేంతో పోల్చాడండి? మీరు లోకానికి ఉప్పు అన్నాడండి. అంటే ఎలాగ ఉప్పు అయ్యాడు లోకానికి క్రైస్తవుడు? యేసుప్రభుని పోలు నడుచుకునేవాడు, ఆ బోధల ప్రకారంగా జీవించేవాడు. అంటే ఉప్పు పదార్థానికి రుచినిస్తుంది. క్రైస్తవుని యొక్క జీవితం, క్రైస్తవుని యొక్క మాటలు ఇతరులకు రుచికరంగా ఉంటాయి తప్ప ఇతరులకి అభ్యంతరం కలుగు చేసే విధంగా, ఇతరులని నాశనం చేసే విధంగా ఉండవండి. ఉప్పు యొక్క సహజత్వం ఏంటంటే పదార్థాన్ని నిల్వ చేస్తామని చెప్పుకున్నాం పోయిన వారు. ఇవన్నీ చెప్పుకున్నాం, మళ్ళీ అన్ని జ్ఞాపకం చేయడానికి ఎక్కువ సమయం ఉంది కాబట్టి జస్ట్ ఒక పాయింట్ చెప్తున్నాను. ఉప్పు యొక్క సహజత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఉప్పు రుచి కలిగింది, ఉప్పు పదార్థాన్ని నిల్వ చేస్తే చేయదు. అలాగనే క్రైస్తవుడు యొక్క మాటలు కానీ, క్రైస్తవుని యొక్క జీవితం కానీ రుచి కలిగిందిగా ఉండాలి. వారి మాటలో ఇతరులకి మేలు చేసే విధంగా ఉండాలి. మీరు లోకానికి వెలుగు అన్నాడండి యేసుప్రభు వారు. వెలుగు ఏం చేస్తే? త్రోవ చూపించుద్దండి. వెలుగు అంధత్వాన్ని పోగొట్టిద్దండి. అంటే క్రైస్తవుడైనటువంటి వ్యక్తి యొక్క జీవితం కూడా లోకానికి ఎలా కనపడాలంటే, లోకం దేవుని ఎరగకుండా ఆత్మీయ అంధత్వంలోకి వెళ్ళినప్పుడు క్రైస్తవుడి యొక్క జీవితం ద్వారా మన ద్వారా దేవుని చూపించగలగాలి లోకానికి, మన ద్వారా యేసుప్రభుని చూపించగలగాలి, మన ద్వారా పరలోక సంబంధం జీవితం ఎలా ఉండిద్దని ఏం చేయాలని లోకానికి చూపించగలగాలని. మనం వెలిగించబడిన మీదట, మనం వెలిగించబడ్డ బాప్తిసంలో మనం వెలుగుతూ అనేకులను ఏం చేయాలండి? వెలిగించాలండి. వెలుగుతున్న దీపం అనేక దీపాలను వెలిగించినట్టుగా క్రైస్తవుడు కూడా వెలిగించబడిన వాడివైతే మన జీవితం ద్వారా మనం చూసి ఇతరులు నేర్చుకునే విధంగా ఉండాలి తప్ప మనల్ని బట్టి దేవుని సన్నిధికి రావడానికి అభ్యంతరకరంగా మనమే మారిపోకూడదండి. అది పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, నేను మళ్ళీ అవన్నీ ప్రస్తావించట్లేదు. ఇప్పుడు యేసుప్రభు యొక్క బోధల ప్రకారంగా క్రైస్తవుని యొక్క ప్రభావం ఉండిద్దా లేదా?
నువ్వు నిజంగా యేసుప్రభుని వెంబడించేవాడవైతే, యేసుప్రభు పోలు నడుచుకోవడానికి వచ్చిన వాడవైతే, నువ్వు లోకానికి ఎలా కనబడతావంటే వెలుగు, అలాగనే ఉప్పుగా కనబడతావు. అంటే మన క్రియల వల్ల దేవుని కానీ యేసుప్రభుని కానీ చూసి నేర్చుకునే విధంగా ఉంటారండి. ఇంకో విషయాన్ని మనం రాసుకుంటే, క్రైస్తవునిగా నేను ఎవరైనా ప్రభావితం చేయగలను ఈ లోకంలో? నేను ఒకవేళ క్రైస్తవ జీవితం ప్రారంభించింది ఒకవేళ 30 సంవత్సరాల వయసు అయితే, 60 సంవత్సరాలు బ్రతికితే, ఈ 30 సంవత్సరాల వ్యవధిలో క్రైస్తవ జీవితాన్ని కొనసాగించే కాలంలో ఇతరులను ప్రభావితం చేసే విధంగా నా విశ్వాసం ఉంటే, నా ద్వారా ఎవరైనా చూసి నేర్చుకుంటే నన్ను బట్టి ప్రభు దగ్గరికి ఎవరైనా వస్తారండి. ఇప్పుడు నా విషయంలో ఇతరులు ప్రభావితం చేసే విధంగా మంచి విషయంలో ప్రభావితం చేసే అవకాశం ఉంది క్రైస్తవునిగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు. చెడు విషయంలో కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందండి. ఉందా లేదా? 2 విషయాల్లో. క్రైస్తవుడిగా ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు క్రైస్తవులైన వారు మంచి విషయాల్లో మోరల్గా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిత్వాన్ని చెడగొట్టుకొని కూడా ఇతరులకు అభ్యంతరకరంగా ఉండి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు కూడా ఉన్నారు లేరండి. అంటే 2 విషయాల్లో దేవుడు మన ఎదుట వాస్తవానికి బాప్తిసం పొంది సంఘంలోకి వచ్చిన తర్వాత ఇలా బ్రతకాలని దేవుడు నియమం చెప్పినప్పటికీ బ్రతికే వాళ్ళు ఉన్నారు, బ్రతకని వాళ్ళు ఉన్నారు. 2 వర్గాలు ఉన్నారండి. కొంతకాలం బ్రతికి కొంతకాలం రాజీ పడిపోయే వాళ్ళు ఉంటారండి. అంటే ఇక్కడ నేను మాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, క్రైస్తవుడైన వ్యక్తి యొక్క ప్రభావం ఏమైనా ఉందా అంటే ఉంది. నువ్వు లోకానికి ఉప్పుగాను వెలుగుగాను కనపడాలి. అది యేసు బోధల ప్రకారం మనం నేర్చుకుంది. ఇప్పుడు క్రైస్తవుడిగా నేను ఎవరైనా ప్రభావితం చేయగలను? క్రైస్తవునిగా 4వ పాయింట్గా, క్రైస్తవునిగా నేను ఎవరెవరని ప్రభావితం చేయగలను? అంటే ఒక విశ్వాసి ఎవరైనా ప్రభావితం చేస్తాడండి. ఈయన ఒక విశ్వాసి, అయితే ఈ విశ్వాసి ఎవరైనా ప్రభావితం చేస్తాడండి. నెంబర్ 1, అతను ఏ వాతావరణం నుంచి వచ్చిన వాడంటే కుటుంబ వాతావరణం నుంచి వచ్చిన వాడు కాబట్టి తన కుటుంబాన్ని ప్రభావితం చేయగలడు. ఇంకా తన కుటుంబం తర్వాత ఎవరున్నారని సమీపస్తులు, బంధువులు, ఇంక సమీపస్తులు ఎవరుంటారండి? స్నేహితులు, తన స్నేహితుల్ని ఇంకెవరిని ప్రభావితం చేయగలరండి ఒక విశ్వాసి? ఆ బంధువులు వచ్చేసారు, రక్త సంబంధికులు అంటే. సంఘం తర్వాత అండి ఇంకెవరున్నారు? మన సంఘంలోకి రాకముందు గురించి వస్తూ సంఘం దగ్గరికి చివరి వద్దాం. ఇరుగు పొరుగువారు ఇంకెవరు ప్రభావితం చేయొచ్చండి ఈ వ్యక్తి? సహోద్యోగులు, కొలిగ్స్. ఒకవేళ ఈ విశ్వాసి యజమానుడు అనుకోండి, అబ్రహాం లాగా దాసులు ప్రభావితం చేస్తాడండి. దాసుల్ని, ఈయనే దాసుడు అనుకోండి, యజమాని ప్రభావితం చేస్తాడండి. ఇంకెవరు ప్రభావితం చేసే అవకాశం ఉందండి? ఒక విశ్వాసగా మన కుటుంబం మీద మన ప్రభావం ఉండిద్ది, మన బంధువుల మీద మన ప్రభావం ఉంది, మన స్నేహితుల్ని మనం ప్రభావితం చేస్తాం, ఇరుగు పొరుగు వారిని మనం ప్రభావితం చేస్తాం, సహోద్యోగుల్ని, తోటి ఉద్యోగస్తుల్ని, తోటి పనివారిని మనం ప్రభావితం చేస్తాం, దాసుల్ని ప్రభావితం చేస్తాం, యజమాని ప్రభావితం చేస్తాం. ఇంకెవరిని చేసే అవకాశం ఉందండి అమ్మా? అప్పుడు సంఘం దగ్గరకు వద్దామండి. సంఘ సభ్యులను ఇంకేమైనా గుర్తుంటే మీరు రాసుకోండి. అంటే ఒక విశ్వాస జీవితం నేను ఒంటిగా కొనసాగుతున్నది కాదు. వాస్తవానికి ఈ భూమి మీద నేను లోకం నుంచి ప్రత్యేకించబడిన తర్వాత, నేను యేసుప్రభు యొక్క బోధలో, యేసుప్రభు యొక్క మార్గం ఇది నాకు అర్థమైన తర్వాత, నా జీవిత విధానం ద్వారా
పూర్వ జీవితాన్ని ఇప్పటి జీవితాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు నా కుటుంబం నన్ను బట్టి దేవుణ్ణి, ఆయన యొక్క రక్షణ మార్గాన్ని, ప్రభుని, ఆయన త్యాగాన్ని, సత్యాన్ని, ఆ సత్య మార్గాన్ని అన్వేషించి ఏం చేయాలండి? రాబట్టగలగాలండి. అంటే ఒక విశ్వాసగా నా కుటుంబం మీద నా ప్రభావం ఉండిద్ది, ఒక విశ్వాసగా నా బంధువుల మీద నా ప్రభావం ఉండిద్ది. నేను ఎవరితో అయితే సన్నిహితంగా స్నేహం చేస్తుంటానో ఒక విశ్వాసగా నా స్నేహితులతో నా యొక్క ప్రభావం ఉండిద్ది. ఎవరితో కలుస్తుంటాను ఇరుగు పొరుగు వారితో సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు వారి మీద నా ప్రభావం ఉండిద్ది. తోటి ఉద్యోగస్తులతో నా ప్రభావం ఉండిద్ది. దాసుల మీద మన ప్రభావం ఉండిద్ది. యజమాని మీద ప్రభావం ఉండిద్ది. నేను ఒక స్థానిక సంఘంలో విశ్వాసం కొనసాగుతున్నప్పుడు ఆ స్థానిక సంఘం మీద నా ప్రభావం ఉండిద్ది. అప్పుడు ఈ ప్రభావం కొన్ని సందర్భాల్లో మంచి విషయాల్లో ప్రభావితం చేస్తాను, మంచి విషయాల్లో ప్రభావితం చేసే అవకాశం ఉంది, చెడు విషయాల్లో కూడా ప్రభావితం చేస్తానండి. అవకాశం ఉందా? ఎప్పుడు నేను మంచి విషయంలో ప్రభావితం చేస్తాను. ఒక మనిషి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న కాలంలో ఎప్పుడు అన్ని సందర్భాల్లో 100% మంచి విషయంలో ప్రభావితం చేస్తాడా? ఆయన జీవితంలో కూడా చెడిపోయినటువంటి కార్యక్రమాలను బట్టి చెడు విషయంలో కూడా ప్రభావితం చేస్తాడా? ఏమండి, ఎవరు మాట్లాడలేదు అమ్మా? ఎప్పుడు మంచి విషయాల్లోనే అనుసరిస్తాడా? మంచిని అనుసరిస్తాడా? అతని జీవితంలో కూడా చెడు వచ్చిద్దా? అది నా ప్రశ్న. చెడు వచ్చినప్పుడు, చెడు కార్యక్రమాలు నా జీవితం జరుగుతున్నప్పుడు ఇతరులని ఎలాగైనా ఏ విషయం నేను ప్రభావితం చేస్తానంటే, ఇతను ప్రార్థనకి వెళ్ళేవాడు కదా, వాక్యం చెప్పేవాడు కదా, అదేంటి ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటే ప్రార్థనకి వెళ్తూ కూడా ఇలాంటి చేయొచ్చా? అంటే వీళ్ళు నమ్మిన దేవుడు ఇలాంటోడా? ఇదే వాళ్ళు నేర్చుకుంటుంది, ఇదేనా వాళ్ళు చెప్తుంది ఇతరులకి? అంటే వీళ్ళు చెప్తారు కానీ వాళ్ళు పాటించరు అని చెడు విషయంలో కూడా ఏం చేస్తారండి? చెడు విషయంలో కూడా ప్రభావితం చేస్తామండి. అవకాశం ఉంది. ఎప్పుడు మనం మంచి విషయాలు ప్రభావితం చేస్తానని కాదు, చెడు విషయంలో కూడా ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం చెడు విషయాలు ప్రభావితం చేద్దామా? ఒకవేళ అలా ప్రభావితం చేసిన సందర్భంలో ఏదన్నా అలాంటివి వస్తే, పాత నిబంధనలో దేవుడు అన్నాడు, ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. అదేంటంటే, ఒకసారి రోమిలు రాసిన పత్రిక అయితే సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. 14-15 వచనాల్లో 2 గ్రంథం అంటే మన ప్రవర్తన ఇతరులకి మంచి విషయంలో మాదిరి చూపించే క్రమంలో మనం కూడా లోక సంబంధంలో ప్రవర్తిస్తే, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 14-15 వచనాల్లో సందర్భం తెలుసు. దావీదు పాపం చేసినప్పుడు, దావీదు ఒక విశ్వాస సంబంధమైన జీవితాన్ని కొనసాగించే క్రమంలో కూడా ఒక చీకటి సంబంధమైన కార్యం చేస్తే దేవుడు ఆయన గురించి ఏమంటాడంటే 14వ వచనంలో, అయితే ఈ కార్యం వలన యెహోవా దూషించబడుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగు చేస్తూ కనుక. దావీదు ఏం చేశాడండి? దావీదు నా హృదయానుసారుడు అని దావీదు గురించి దేవుడు గర్వంగా చెప్పుకుంటే, హృదయానుసారుడని దావీదు లోకంలో దేవుని ఎరగని మనిషి చేసే దుష్కార్యం చేస్తే శత్రులందరూ ఏమంటారండి? నీ హృదయానుసారుడన్నా అంటే నీ హృదయం ఇలాంటిదా? నువ్వు ఇలాంటి పనికిమాల పనులు చేయడానికి ప్రోత్సహించే దేవుడు నువ్వు అని ఏం చేస్తారండి? శత్రులందరూ అభాషంగా మాట్లాడతారు లేదా? దేవుడు మనసు ఎంత వేదంతో చెప్పుంటాడు నీ మాట. దేవుడు పాపాన్ని సహించడం, పాపం ఆయనకి అసహ్యం. ఇలాంటి అవాచ్యమైన దేవుడు అంగీకరించడం ఎప్పుడు కూడాను. నా హృదయానుసారని చెప్పుకున్నటువంటి దావీదు జీవితంలో ఇలాంటి అపవిత్రమైన కార్యం జరిగినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, నీ శత్రువులకి నన్ను దూషించడానికి నువ్వు కారణమయ్యావు. మనం సత్యం అని చెబుతాం కదా, మీరు నమ్మిన సత్యం, మీరు కూడా సత్యంలోకి రావాలి అని మనుషుల్ని ప్రభావితం చేస్తాం కదా, చాలా సందర్భాలు వెళ్తాం కదా. మన జీవితంలో మరి ఇలాంటి చీకటి సంబంధమైన కార్యం జరిగితే, మన జీవితంలో ఇలాంటి అవాచ్యమైన ఏదైనా జరిగితే మనం కూడా దేవుడిని నామాన్ని దూషించబట్టడానికి ఏమవుతున్నామండి? హేతు అవుతున్నాం లేదా? కారణం అవుతున్నాం లేదా? ఇశ్రాయేలు విషయంలో కూడా
దేవుడు రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం 24వ వచనం ఒకసారి చూస్తే, మిమ్మల్ని బట్టియే కదా అన్ని ఎదురు నా నామం దూషించబడుతుంది అంటాడు. చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి యూదులు ధర్మశాస్త్రం అనుసరించకుండా ఇతరులు మాత్రం నీతులు చెప్తున్నారండి. వాళ్ళు మనం వేరేం కాదు. వాళ్ళు ఏ బాణీలో అయితే ధర్మశాస్త్రం కలిగి ఉండి ఇతరులు చెప్పడానికే ధర్మశాస్త్రం వినియోగించుకొని చేయదగిన అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారో, నేటి సత్యమని చెప్పుకుంటున్నారు మనలో కూడాను. మేము సత్యంలో ఉన్నాం, మీరు నమ్మే బోధ, మీరు నమ్మే పద్ధతులు, మీరు చేసే ఆచారాలు అవి దేవుడు అంగీకరించడానికి ఇతరులకు నీతులు చెప్తూ కూడా మనం ఏం చేస్తామని చాలా సందర్భాల్లో దేవుడి నామం దూషించబడటానికి చేసే కార్యాలు చాలా జరుగుతాయండి. చూడండి ఒకసారి ఆ మాట అంటాడు 24వ వచనంలో అంటాడు, వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్ని జీవుల మధ్య దూషించబడుతున్నది. అంటే దేవుడి నామం దూషించబడే అవకాశాలు ఉంటాయండి. దేవుడి నామం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన నామం ఎప్పుడు దూషించబడిద్దండి? పరిశుద్ధమైన నామం దూషించబడటానికి హేతు ఎప్పుడైద్దంటే, అలాంటి దేవుడు పరిశుద్ధులని చెప్తున్నటువంటి వారు ఇలాంటి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడి నామం ఏం చేయబడిద్దంటే దూషించబడిద్దండి. దావీదు అది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చండి మనం. అంటే మనం ఇతరుల్ని ప్రభావితం చేసే విషయంలో క్రైస్తవుడిగా నేను ఎవరెవరు ప్రభావితం చేయగలను నేను ఒక మాట అనుకుంటే, ఇదిగో ఇంతమంది నేను ప్రభావితం చేయగలనండి, ఇంతమంది నేను ప్రభావితం చేయగలిగి నా జీవితం ద్వారా కొంతమందిని ఏం చేయగలనండి, పరలోకం వెళ్ళే మార్గంలోకి నడిపించగలగటానికి నా జీవితాన్ని దేవుడు ఈ భూమి మీద అవకాశంగా ఇచ్చాడండి. అంటే మన ప్రభావం చాలా సందర్భాల్లో మంచి విషయాల ప్రభావం కంటే కూడాను చెడు విషయాలను ప్రభావితం చేయటం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు ఇంతకాలం నుంచి ప్రార్థనకు వెళ్తున్నారు, వాళ్ళ మాటలు మారలేదు, వాళ్ళ క్రియలు మారలేదు, వాళ్ళ ఆలోచన మారలేదు, వాళ్ళ ప్రవర్తన మారలేదు, వాళ్ళ జీవితాలు ఎలాగ ఉంటున్నాయి మరి అని శత్రువులకు, విరోధులకు, సత్యాన్ని తృణీకరించే అపహాస్యకులకు మనం ఏమవుతున్నామంటే దూషించడానికి హేతు కలుగు చేస్తున్నాం మేము అనిపించిద్దండి. అంటే ఒకవేళ మనిషి బాప్తిసం పొందిన తర్వాత బాప్తిసం పొందిన వెంటనే పరిపూర్ణ కాడు. లోపాలు వెతకటాన్ని ప్రారంభించినప్పుడు లోపాలు కనుగొనటానికి లోకం ఏం చేస్తుందంటే ఎప్పుడు భూతద్దం వేసి చూస్తూ ఉండిద్దండి. లోకం పని అది. కానీ మనం హేతు కాకుండా ఉండటానికి 100% మనం ఏం చేయాలండి? జాగ్రత్త పడాలండి. ఎంత జాగ్రత్త పడితే అంత దేవుడి మహిమను ఈ లోకానికి మనం ఏం చేయగలం? చాటించగలమండి. ఒకవేళ మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం అపవాది ఏం చేస్తుంటాడంటే ఏదో విషయంలో మనల్ని ఏం చేస్తాడు? ప్రభావితం చేసి, బలహీనం చేసి, ఈ ఒక్కసారి చేయి, ఈ ఒక్కసారే కదా, ఈ ఒక్కసారి చేస్తే నీకు వాళ్ళ నుంచి ముప్పు కదా అని మనల్ని ఏం చేస్తాడంటే ఒక్కసారి అని బలహీనం చేసి దానికి దాసులు చేసేస్తాడండి. అప్పుడు చిన్న మాట చెప్పి ముగిస్తాను నేను. అప్పుడు మనం దేని అంటే క్రైస్తవుడిగా ఇంతమందిని మనం ప్రభావితం చేయగలం, ఒక విశ్వాసగా ఏ విషయాలు ప్రభావితం చేయగలమనే చెప్పుకున్నామండి. ఇంకో పాయింట్గా చివరి పాయింట్ దీంట్లో ఏ విషయాల్లో ప్రభావితం చేయగలను, ఏ విషయాల్లో ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఏ విషయాలలో ప్రభావితం చేయగలం మనం? అంటే ఏ విషయాల్లో ప్రభావితం చేయగలను అని అంటే, ఒకటి దీంట్లో ఏ పాయింట్గా దేవుని విషయంలో, దేవుని లేకపోతే క్రీస్తుని గురించిన విషయంలో అంటే దేవుని విషయంలో మన ప్రభావం
నా కుటుంబం మీద దేవుని విషయంలో, లేకపోతే యేసుప్రభుని విషయంలో, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల, సహోద్యోగుల పట్ల, దాసుల పట్ల, యజమాని పట్ల, అంటే ఒకవేళ నేను దేవుని నమ్ముకున్నాను, యేసుప్రభుని నమ్ముకున్నానయ్యా అంటే దేవుని విషయంలో మన ప్రభావం వీళ్ళ మీద ఎలా పడిద్దో కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని విషయంలో ఒక వ్యక్తి యొక్క ప్రభావం ఉండిద్దా, ఏముండదా? దేవుని నమ్మాను, విశ్వాస సంబంధం జీవితాన్ని కొనసాగిస్తున్నాను, నేను నమ్మిన దేవుని విషయంలో ఇతరుల మీద నా ప్రభావం ఏముండదా? ఉండిద్దమ్మా. ఇప్పుడు దేవుని గురించి మనం తెలియనప్పుడు దేవుడు లేని వారిగా మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధత కానీ, దేవుని యొక్క నీతి కానీ మనకు తెలియదు. లోకంలో భ్రష్టత్వంలో ఉండిపోయాం. ఎవరో మనకు దేవుని గురించి తెలియపరిచాడు. దేవుడు సృష్టికర్త అయ్యా, దేవుడు నిన్ను నన్ను సృష్టించిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు, ఆయన ఇలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, తనలాగా బ్రతకాలని నేను సృష్టించుకున్నాడు. మనం బోధించబడ్డాం, మనకు అర్థమైంది. అలా బ్రతకడానికి మనం వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మం పొంది సంఘంలోకి వచ్చాం. క్రైస్తవుడిగా నా జీవితం ప్రారంభమైంది. ఇప్పుడు ఒక విశ్వాసిగా దేవుని పట్ల నా విశ్వాసం కొనసాగుతున్నప్పుడు నేను దేవుని విషయంలో ఎవరెవరిని ప్రభావితం చేయగలనండి? ఇతరులను ప్రభావితం చేయగలనా లేదా దేవుని విషయంలో? అంటే బైబిల్లో కొన్ని సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తానండి. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన చూసి తాను నమ్మిన దేవుని గురించి తెలుసుకున్నటువంటి ఆనవాళ్ళు బైబిల్లో మనం ఆదికాండము 39వ అధ్యాయంలో ఒక సందర్భం మనం చూడవచ్చండి. అంటే మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి మన దేవుని ఇతరులకు కనపరచగలం. ఆదికాండం 39వ అధ్యాయం 3-5 వచనం చదువుతున్నప్పుడు ఇక్కడ యోసేపు అమ్మివేయబడిన తర్వాత అన్నల చేత ద్వేషించబడి మిద్యానీయులు ఏం చేశారంటే ఐగుప్తు తీసుకొచ్చాడు. అంటే ఫరో యొక్క దేహ సంరక్షణ అధిపతి ఉన్నాడండి, పోతిఫర్ ఇంటికి బానిసగా అమ్మివేయబడ్డాడు యోసేపు. బానిసకి విలువ ఉండదండి. బానిసని గొడ్డు చాకరీ చేయించుకుంటారు, గౌరవించరు. కానీ యోసేపు 17 సంవత్సరాల వయసులో అమ్మివేయబడ్డప్పుడు పోతిఫర్ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న నిజాయితీ కానీ, ఆయనలో ఉన్న పరిశుద్ధ జీవితం కానీ, ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి, తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి దేవుని గురించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల భయంతో ఉన్నటువంటి ప్రవర్తన బట్టి చాలా యథార్థంగా బ్రతికాడండి యోసేపు. పోతిఫర్ ఇంట ఇంచుమించు 11 సంవత్సరాలు యోసేపు ఇంట ఉంటాడండి. 2 సంవత్సరాలు చెరసాల్లో వేయబడతాడండి. ఆ తర్వాత ఫరో దగ్గరికి వెళ్తాడు. 30 ఏట ఆయన వివాహం చేస్తాడు ఫరో. అంటే 110 సంవత్సరాలు బతుకుతాడండి. అంటే 80 సంవత్సరాలు మిగిలిన 80 సంవత్సరాలు జీవితం అంతా అధిపతిగా కొనసాగుతాడండి. అంటే యోసేపు గురించి మీకు తెలిసినటువంటి స్టోరీ ఇది. 17 సంవత్సరాలు కనాన్లో జీవిస్తాడు. మిగిలిన జీవితం 11 సంవత్సరాలు పోతిఫర్ ఇంట్లో జీవిస్తాడు. 2 సంవత్సరాలేమో చెరసాల్లో ఉంటాడు. అప్పుడు ఎంతకాలం అండి? 17, ఈ యొక్క 13 ఎంత? 30 సంవత్సరాలు. 35 సంవత్సరంలో ఆయనకి వివాహం చేస్తాడండి. ఆ స్నేహితునిచ్చి నేను చెప్పుకున్నాం కదా, ఆ స్నేహితు తన భార్య అని. తర్వాత 80 సంవత్సరాలు అధిపతిగా కొనసాగుతాడండి. అంటే 110 సంవత్సరాలు బతికి చనిపోతాడు యోసేపు. అంటే యోసేపు యొక్క జీవితంలో ఆయన విశ్వాసగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన ద్వారా దేవుణ్ణి చూసిన వారు, ఆయన ద్వారా దేవుని వ్యక్తిత్వాన్ని చూసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఎవరిని ప్రభావితం చేశాడంటే తను దాసుడుగా ఉన్నాడు, ఈయన యజమాని ప్రభావితం చేశాడండి. యోసేపు జీవితాన్ని ఒక్క సందర్భాన్ని నేను చెప్పి ముగిస్తాను. చూడండి 3వ వచనంలో, యెహోవా అతని తోడే ఉండిననియు అతడు చేయునంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అన్నాడండి. యోసేపు బానిసగా వెళ్ళాడు. పరాయి దేశంలో బానిస బ్రతుకుతూ పనివాడు, ఇంటి పనివాడిగా చేస్తున్నాడు. ఆ పని చేస్తున్నప్పుడు దేవుడు చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అండి, ఇప్పుడు పనివాడు ఏం చేస్తున్నాడు? ఒకవేళ ఏదైనా పొలంలో ఆ విత్తనాలు నాడుతున్నాడు. ఆ విత్తనాలను ఏం చేస్తున్నాడు? దేవుడు సమృద్ధి అని పంటనేస్తున్నాడు అండి. ఆ పనివాడు ఏదైనా పశువులు కాస్తున్నాడు. ఆ పశువులు విస్తారమైన పాలు ఇస్తున్నాయి, విస్తారమైనటువంటి అంటే ఈనప్పుడు ఎక్కువ పిల్లల్ని ఇస్తున్నాయండి. అలాగా చేయటం వల్ల యోసేపు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించడం,
దాని వెనకాల యోసేపు యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తున్నటువంటి ఆయన యోసేపులో ఎవరిని చూశాడండి? అక్కడ ఒక మాట అన్నాడండి, మీరు గమనించాలి లేదా నేను చదివిన మాటలో, యెహోవా అతని తోడే ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతుల్లో యెహోవా సఫలం చేసిననియు అతని యజమాను చూచినప్పుడు ఈ పోతిఫరు ఇశ్రాయేలీయుడా అన్యుడండి. ఒక అన్యుడు యెహోవా దేవుడు ఆయనకు తోడుగా ఉంటున్నాడని, యెహోవా దేవుడు ఆయన చేసే ప్రతి పనిని సఫలం చేస్తున్నాడని, యెహోవా దేవుడు అతని పనిని అభివృద్ధి చేస్తున్నాడని తెలుసుకున్నాడంటే యెహోవా దేవుడు ఆయనకి ఎలా తెలిసాడండి? యేసు ప్రవర్తన ద్వారానండి. అంటే యేసు ప్రవర్తన అంటే ఏమేమి ఆధారం చేసుకుంటుంది? ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన తన మాటలు ఉంటాయి, తన క్రియలు ఉంటాయి, అతని ఆలోచనలు ఉంటాయి, అతను నడవడి అన్నిటి కలిపి ప్రవర్తన అంటాం కదా. ఇవన్నీ కలిపే కదా ప్రవర్తన. అంటే యోసేపు మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటాడండి? అధిపతితో. నేను ఒకప్పుడు కనాన్లో ఉండేవాడిని, మా తండ్రి ఫలానా, మాకు ఇలా సహోదరులు ఉన్నారు, నేను ఇలా అమ్మివేయబడ్డాను, మా దేవుడు యెహోవా, మేము ఏ పని చేసినా దేవుడు ప్రార్థన చేసుకొని ఈ కార్యం చేస్తాం, ఆ కార్యాన్ని దేవుడే సిద్ధీకరిస్తాడు, నా యజమాని ఈ పని వెనకాల నాకు దేవుడు తోడుగా ఉంటున్నాడు, అందుకే ఈ పని విజయవంతం అవుతుంది అని ప్రతి సందర్భంలో ఎవరి గురించి చెప్పుంటాడండి? దేవుని గురించి చెప్పుంటాడండి. ఆ దేవుని గురించి చెప్తున్నప్పుడు నువ్వు ఇలాగ అమ్మివేయబడ్డావు, ఎందుకు అమ్మివేయబడ్డా అడుగుతాను లేదా? నువ్వు ఎక్కడోడి పని, ఇప్పుడు మనం ఎవరన్నా పనులు పెట్టుకున్నప్పుడు నీ దేవురు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ కుటుంబ వాతావరణం ఏంటి, ఇవన్నీ కనుక్కోకుండా పని పెట్టుకుంటావా? నువ్వు ఎవరో అడుగుతాడండి. నేను పలానా కనానీని అంటాడండి, కనాన్ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని అంటాడండి, ఇశ్రాయేల్ సంబంధిని అన్నాడండి, మీ తండ్రి పేరు ఇవన్నీ అడుగుతాడండి. ఎందుకు వచ్చావంటే ఇట్లా అన్నలు అమ్మేశారు. ఎందుకు అమ్మేశారు అని చెప్తాడు లేదా? ఎందుకు అమ్మేశారు? నన్ను ద్వేషించారు. ఎందుకు ద్వేషించారు? వాళ్ళు చెడుతున్నాన్ని తండ్రితో చెప్పాను, అందుకు పగబట్టారు నా మీద అక్కస్తో నాకు ఇలా కళ్ళు వస్తుంటే నన్ను ద్వేషించి నా అన్నలు అమ్మేశారు. నువ్వు చెడుతనం చేయవా? నేను చేయను. ఎందుకు చేయవు? నేను దేవుడిని నమ్ముకున్నాను. మీ దేవుడు ఎలాంటోడు? మా దేవుడు పరిశుద్ధుడు, చెడుతనాన్ని అంగీకరించడం, చెడు మా కుటుంబంలో ఉండకూడదని మేము నేర్చుకున్నాం. అంటే ఇవన్నీ సంభాషణలో ఎవరి గురించి తెలుసుకుంటాడండి? ఈ పోతిఫర్ అనే ఆయన దేవుడి గురించి తెలుసుకుంటాడండి. అందుకే ఆయన అన్న మాటల్లో, యోసేపుకు దేవుడు యెహోవా యోసేపునకు తోడే ఉండను కనుక అతను వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. అప్పుడు 3వ వచనం అంటాడండి, యెహోవా అతను తోడేననియు అతడు చేసిందంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. యోసేపు మీద ఏం కలిగిందండి? యజమానుడికి అతని కటాక్షం కలిగిన గనుక అతను ఏం చేశాడండి? ఇంటి మీద విచారణకర్తగా, గృహ నిర్వాహక అధిపతిగా నియమించాడండి. నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా యోసేపు తన జీవితాన్ని కొనసాగిస్తాడండి. అంటే ఇక్కడ దేవుడు కనబరిచిన వ్యక్తుల్లో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పుకోవచ్చు అంటే యోసేపు ప్రవర్తన అండి. యోసేపు ప్రవర్తన అంటే ఒక యజమాని ప్రభావితం చేసిందా లేదండి ఒక కుటుంబంలో? అంటే ఒక వ్యక్తికి బానిసగా అమ్మివేయబడిన తర్వాత బానిసకి గుర్తింపు ఎవరో విలువ ఇవ్వరండి. కానీ ఈ పోతిఫర్ యోసేపు దగ్గర ఏం నేర్చుకుంటున్నాడు అంటే, యోసేపు ఈ కార్యం జరిగించబడటానికి, యోసేపు ఈ కార్యాన్ని సక్సెస్ఫుల్గా జరిగించడానికి ఈయన వెనకాల ఎవరో ఉంటున్నారయ్యా, అది తెలుసుకోవాలని ఎంతకాలం ప్రయత్నం చేస్తే నాకైతే తెలియదు. కానీ ఒకసారి తెలుసుకుంటాడా? 11 సంవత్సరాలు ఉన్నాడని అక్కడే. ఆయన చేసే ప్రతి పనిని సఫలమవుతుందండి, ప్రతి పని ఆస్వాదించబడుతుందండి, ఏ పని ఫెయిల్ అవ్వట్లేదండి. అంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చాలా మార్పు ఉండిద్దండి ఆ ఇంట్లో. లేమిస్థితి ఉండదండి, దరిద్రం ఉండదండి. అంటే ప్రతిదీ కూడాను అనుకున్నదంతా జరుగుతుందండి. కారణం ఏముండొచ్చు అంటే కనిపెట్టాడండి ఒక రోజున. అంటే ఈ యోసేపు వెనకాల ఆయన నమ్మిన దేవుడు ఉన్నాడు, దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? ఎప్పుడైనా మనం ఎవరి దగ్గర పని చేస్తున్నప్పుడు మన మాటల్లో మన దేవుడిని చూశారండి ఎవరైనా మన మాటల్లో? వీళ్ళు యెహోవాను నమ్మిన వాళ్ళు కాబట్టి వీళ్ళు అబద్ధం ఆడరు, వీళ్ళు యెహోవాను నమ్మిన వాళ్ళు కాబట్టి మోస పని చేయరు, వీళ్ళు యెహోవాను నమ్మిన వాళ్ళు అనుకుంటా న్యాయంగా ప్రవర్తిస్తారు, చేసిన దానికే డబ్బులు తీసుకుంటారు, వీళ్ళు యెహోవాను నమ్మిన వాళ్ళు అనుకుంటా ఇంట్లో ఎప్పుడు ఏ వస్తువు తీసుకోలేదు వీళ్ళు యెహోవాను నమ్మిన వాళ్ళు కాబట్టి
ఎప్పుడు మా గురించి ఎవరికి చెడు చెప్పలేదు. మన గురించి ఏమైనా మనల్ని బట్టి దేవుడిని తెలుసుకొని మన దేవుడు ఇలాంటి గొప్పోడని మన యజమానులు మనం ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నామో ఆ యజమానులు గుర్తించి ఆ దేవుడు మహిమపరిచిన సందర్భాన్ని ఏదన్నా ఉందా? ఉంటే ధన్యులమండి. ఉండకపోతే మాత్రం మన ప్రవర్తన మన నమ్మిన దేవుని కనపరచలేని స్థితిలో ఉన్నాం. మన విశ్వాసం, మన ప్రవర్తన మన నమ్మిన ప్రభువుని కనపరచలేని స్థితిలో ఉందా మన విశ్వాస స్థాయి. ఇది క్రైస్తవులు అంట, క్రీస్తుని పోలు నడుచుకునేవారు అనుకుంటా. వీళ్ళు ఎప్పుడు అబద్ధం ఆడట్లేదు, ఎవరికీ అన్యాయం చేయట్లేదే, వీళ్ళు కుట్టినా సరే ఎవరేమంటలేదే, వీళ్ళకి ఎవరైనా దోచుకున్నా కూడా వాళ్ళు మా మీద తిరుగుబాటు చేయట్లేదే అని ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి ఎవరిని చూడగలుగుతారండి? వాళ్ళు నమ్మిన దేవుని చూడగలుగుతారండి. చాలా 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 సాధన చేయాల్సినటువంటి ఒక సద్గుణం అండి ఇది. అంటే మన జీవితం, మన ఆలోచనలు, మన క్రియలు, మన తలంపులు, మన ఊహల్లో మన ద్వారా ఎవరు ప్రతిబింబించబడాలండి? దేవుడు, యేసుక్రీస్తు వారు. లోకానికి వెలుగు అన్నాడు, లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందుతుంది? దీనివల్ల ఇంక సారం పొందుతుందా? ఉప్పు సారం లేక పోగొట్టుకుంటే అది దేనికి ఉపయోగపడుతుంది? బయట పారవేయబడటానికే, కాలుతో తొక్కబడటానికే అన్నాడండి. క్రైస్తవుని జీవితంలో సారం లేని జీవితం, యేసు యొక్క గుణాలు లేని జీవితం, దేవుని గుణాలు లేని జీవితం ఎవరికి ఉపయోగపడుద్దండి? దేనికి ఉపయోగపడుద్దండి? కాబట్టి ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మన ద్వారా దేవుని తెలుసుకునే విశ్వాసం, బైబిల్లో కొన్ని సందర్భాల్లో నేను అవన్నీ చెప్పడానికి టైం లేదు, నేను ముగిస్తున్నానండి. అంటే మన ద్వారా ఎవరెవరు ప్రభావితం చేయగలమంటే దేవుని ప్రభావితం చేయగలము, అంటే దేవుణ్ణి ప్రతిబింబింప చేయగలము. దేవుని విషయంలో మనం ఇతరులను ఏం చేయగలమండి? ప్రభావితం చేయగలము. దేవుని విషయంలోనే మనం వీళ్ళందరినీ ప్రభావితం చేయగలమండి. దేవుని యొక్క నీతి మార్గం విషయంలో, దేవుడు చెప్పినట్టుగా చేసే విషయంలో మనం వీళ్ళందరినీ ప్రభావితం చేసే సందర్భాలు బైబిల్లో ఒక క్యారెక్టర్ మనం తీసుకోవచ్చండి, ఒక క్యారెక్టర్ మనం చెప్పుకోవచ్చండి. నేను ముగిస్తున్నానండి, టైం అయిపోయింది. అంటే ఈరోజు నేర్చుకునేటువంటి ఈ పాఠం యొక్క సారాంశం నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, లోకంలో ఒక సినిమా యాక్టరు ఇంకొకరు ప్రభావితం చేస్తున్నాడండి, ఒక రాజకీయ నాయకుడు అనేకులు ప్రభావితం చేస్తున్నాడండి, ఒక క్రికెటర్, ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనేకులు ప్రభావితం చేస్తున్నాడండి. అవునా కదండి? మరి యేసు ప్రభు ఎంతమంది ప్రభావితం చేశాడు? మన కుటుంబాలు యేసు ప్రభు చేత ఎంతమంది ప్రభావితులు అవుతున్నారు? మన కుటుంబంలో సినిమా యాక్టర్ల ప్రభావితం చేత మన పిల్లలు నడిపించబడుతున్నారు అన్నారు. టీవీ సీరియల్లో ఆ యాక్టర్స్ మనల్ని ప్రభావితం చేస్తున్నారు, అలాంటి ప్రవర్తించే స్త్రీలు, పురుషులు ఉన్నారు. రాజకీయ నాయకులు, కొంతమంది లోక సంబంధులు, కొంతమంది ప్రభావితం కింద కొనసాగుతూ ఇతను ఆ ఉచ్చులో పడిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంతకాలం మనం ప్రార్థనకి వెళ్ళాం, బాప్తిసం ముందు సంఘంలో కొనసాగుతూ ఉన్నాం. యేసు ప్రభు నన్ను ప్రభావితం చేశాడయ్యా, యేసు ప్రభు యొక్క ప్రభావం చేత నా జీవితం మారింది అని ఇతరులను ఎంతమంది ప్రభావితం చేసి మన ద్వారా దేవుని దగ్గర నడిపించగలిగాం అనే ప్రశ్న ఒకటి వేసుకోండి. నా ప్రశ్న మళ్ళీ వేస్తున్నానండి. నాకు వాక్యం అర్థమైంది, దేవుడు అర్థమయ్యాడు, ప్రభు అర్థమయ్యాడు, సత్యం అర్థమైంది, సంఘం అర్థమైంది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని సంఘంలోకి వచ్చాను, ప్రభుని పోలు నడుచుకోవడానికి జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నా ప్రవర్తన పూర్వస్థితి కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది. నా జీవితం ద్వారా ఇతరులని దేవుని దగ్గర నడిపించగలుగుతున్నాను. నా విశ్వాస జీవితం ద్వారా, నా పరిశుద్ధ జీవితం ద్వారా ఇతరులను నేను ఆకర్షించగలుగుతున్నాను అని మనలో ఎంతమంది చెప్పుకోగలిగే స్థాయిలో మన విశ్వాసం పెరిగిందండి. పెరిగితే దాన్ని పెరగకపోతే ఏం చేయాలండి? మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆలోచించాలండి. అంటే వీళ్ళు మనుషులేనండి, మనలాగా, మనకనే ఎక్కువ శ్రమలు పొందినాడండి. యోసేపు చరిత్ర నేను ప్రారంభించాను, చదవాలి వాసానికి నేను టైంలో ఎదిగించాను. యోసేపు నిష్కారణంగా ఎన్నో శ్రమలు పొందినాడండి. అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల సంఘటనలు, నిందలు, ఉపద్రవాలు ఆయన ఎదుర్కొన్నాడండి. ఏ పరిస్థితి కూడా ఆయన విశ్వాసం ఏం చేయలేదండి, కదిలించలేదండి. మన విశ్వాసమేమో ఏ చిన్న కష్టం వచ్చినా, ఎవరన్నా చిన్న మాట అన్నా మన విశ్వాసం ఏమైపోతుందండి? మార్గంతో అయిపోతుందండి. అప్పుడు స్థిరలువా మనం అప్పుడు విశ్వాసం మనబడాలా, అస్థిరలో మనబడాలా? మన విశ్వాసం స్థిరంగా ఉంటారండి. స్థిరమైన పునాది మీద కట్టబడాలి మన విశ్వాసం, అస్థిరంగా ఉండకూడదండి. మనకు ప్రకటించబడిన వాక్యం అస్థిరమైనది కాదుగా, మన దేవుడు అస్థిరుడు కాదుగా, మన ప్రభు అస్థిరుడు కాదుగా, పరిశుద్ధాత్మ అస్థిరమైన వ్యక్తిత్వం కలిగిన వాడు కాదుగా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు విశ్వాసంలో మనం ఎలా ఉండాలండి?
స్థిరులుగా ఉండాలండి. స్థిరులుగా ఉండటానికి దేవుడు క్రీస్తు యొక్క సంఘంలో మనం తీసుకొచ్చాడండి. ఒకవేళ మనం మన జీవితాల ద్వారా దేవుడిని చూపించలేకపోతే మాత్రం ఇరిమియా గ్రంథంలో అంటాడు, మీరైనను మీ పితరులైనను నాలో ఏ దుష్కారం చూసి నన్ను విడిచిపెట్టిపోయారు, నాలో ఏ దుర్నీతి చూసారు, ఏ దుర్నీతి చూసి ఇతర దేవతలతో వెళ్ళిపోయారు మీరు. రెండాధ్యాయం చదవండి, ఇరిమియా గ్రంథంలో చెప్తాడండి. దేవుడిని యెహోవాను విసర్జించి విడిచిపెట్టేసి ఇతర దేవతలను పూజిస్తున్నారండి ఇశ్రాయేల్ జనాంగం. సత్యాన్ని విడిచిపెట్టి మత సంబంధమైన భ్రష్టత్వంలో కొనసాగుతున్న వారు ఉన్నారు లోకంలో. దేవుడు అండ ఇప్పుడు నాలో ఏ దుర్నీతి చూసి మీరు నన్ను విడిచిపెట్టిపోతున్నారు. దేవుడు అడగడా వాళ్ళని అడిగినట్టుగా? అంటే మన ద్వారా దేవుడిని ఏం చేయాలండి, యేసుని ఏం చేయాలండి, లోకానికి ప్రజ్వలింపజేయాలండి. నేను ముగిస్తానండి, ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని పరిచర్యలోకి వెళ్దాం. అంటే ఈ పాఠాన్ని ప్రభు చిత్తం మీద మనం వచ్చే వారం కొనసాగించుకుందాం.